ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. బహులోతున దాగుకొనుడి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనము. సముద్రపు లోతుల్లో ప్రాచీన కాలం నాటి జంతు జీవనం ఇంకా కొనసాగుతూనే ఉందని భూగర్భ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అక్కడ అవి ప్రతి విధమైన ప్రమాదాలకు దూరంగా ఆశ్రయం ఏర్పరచుకుని ఉన్నాయి. అందుకే అవి సురక్షితంగా ఉన్నాయని, అందుకే వాటి ఉనికి ఇంకా కొనసాగుతూ ఉందని వాళ్ళు చెబుతున్నారు. సముద్ర జీవుల భద్రత సముద్రపు లోతుల్లోని సురక్షితమైన ఆశ్రయాలలో ఉన్నట్టుగానే విశ్వాసులమైన మన భద్రత కూడా దైవిక రహస్య స్థలాలలో మనం నిలిచి ఉండడంలోనే ఉంది. మనం చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉండవచ్చు, మన స్థితిగతులు ప్రమాదకరమైనవిగా కనిపించవచ్చు, మనల్ని ఆవరించి ఉన్న వాతావరణం అనారోగ్యకరంగా ఉండవచ్చు. కానీ దేవుని మనం ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు, దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆశ్రయంలో మనం నివసించినప్పుడు మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు. అప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. అప్పుడు మన ఉనికి సజావుగా కొనసాగుతూ ఉంటుంది. కీర్తనకారుడికి ఈ రహస్యం తెలుసు. అందుకే అతడు దేవుణ్ణి తన దాగుచోటుగా చేసుకున్నాడు. ఆయన సన్నిధిని అతడు తన ఆశ్రయ దుర్గంగా ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డ, ఉపరితలంపై ఉండొద్దు. అక్కడ గాలి తుఫానులుంటాయి, భీకరమైన అలలుంటాయి. దేవుని ప్రేమ లోతులోకి వెళ్ళు. దైవిక లోతుల్లో నివసించు. దైవిక ఆశ్రయంలో దాక్కో. దేవుని సన్నిధిని నీ ఆశ్రయంగాను నీ దాగుచోటుగాను చేసుకో. అనేక మంది విశ్వాసులు ఉపరితలాల్లో వ్యవహరించాలని అనుకుంటారు. ఫలితంగా పెనుగాలి తుఫానుల తాకిడికి ఎక్కడికో కొట్టుకుపోతారు. అయితే సజీవంగాను సురక్షితంగాను ఉండాలనుకునే విశ్వాసులు మాత్రం ఉపరితలాల్లో కాక లోతుల్లోకి వెళ్ళి నివసిస్తారు. అక్కడ వాళ్ళను కదిలించేందుకు తరంగాలు ఉండవు, పెనుగాలులు తరికి రావు. అక్కడ వాళ్ళు స్థిరంగాను సురక్షితంగాను నివసిస్తారు. వేరుపారు నేస్తమా నేల లోతుల్లోకి మరింతగా, అప్పుడే ఫలిస్తావు విస్తారంగా. వేరుపారు దేవునిలో లోతుగా, అప్పుడే ఫలిస్తావు ఆత్మీయంగా. ప్రభు చూస్తున్నాడు. నువ్వు ఫలిస్తావేమోనని, ఫలించలేదని నిన్ను కత్తిరిస్తే ఎలా? వేరుపారు నేస్తమా మరింతగా నేల లోతుల్లోకి, అప్పుడే ఫలించగలవు ఆత్మ ఫలాలని. పై భక్తి ఫలితం లేని భక్తి, నులివెచ్చని భక్తి మంటల్ని మండించలేదు. ప్రభు రాకడ సమీపిస్తోంది. రాకడలో నువ్వు ఎత్తబడకపోతే ఎలా? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.